రాష్ట్రంలో టీడీపీ, జనసేనలు బీజేపీతో జతకట్టడం సరికాదని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అన్నారు. బీజేపీ కారణంగా ఏ ప్రాంతీయ పార్టీ బతికి బట్ట కట్టలేదని ఆయన నెల్లూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో విమర్శించారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులను గత ప్రభుత్వాలు విస్మరించాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులపై ప్రభుత్వం వైట్ పేపర్ రిలీజ్ చేయాలని కోరారు. సోమశిల, వెలుగొండ, పోలవరం తదితర ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని అన్నారు. అమరావతిని మరోసారి మార్చేందుకు అవకాశం ఇవ్వకుండా చట్టబద్ధత కల్పించి శాశ్వత ప్రాతిపదికన రాజధాని నిర్మాణం చేపట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్, మోహన్ రావు, అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అబ్సల్యూట్ మెజారిటీ 2/3 మెజారిటీ తెలుగుదేశం ప్రభుత్వానికి వచ్చినాయి. ఇంకెవరి సహాయం లేకుండా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవచ్చు. జనసేనతో కలిపితే ఇంకా పెద్ద మెజారిటీ. బీజేపీ కౌగిలి ఎటువంటిదంటే ధృతరాష్ట్ర కౌగిలి లాంటిది. దాని దగ్గరికి ఎవరు చేరితే నలిపి నాశనం చేస్తుంది. అందుకని ఇక్కడ తెలుగుదేశం, జనసేన పార్టీలు కూడా ఈ అనుభవాల్ని వారు ఎంత తొందరగా గమనిస్తే వారి పార్టీకి మంచిది. ఎందుకంటే ఎక్కడ స్నేహంగా ఉండి ఎక్కడ ప్రభుత్వాల్లో ఉంటే బీజేపీ, ఆర్ఎస్ఎస్లు చిన్న శక్తులైనప్పటికీ అక్కడ మత కలహాలని, మత విద్వేషాలని రెచ్చగొట్టి ఆ రకంగా ప్రజల మధ్య చీలికలు సృష్టించి ప్రాంతీయ పార్టీలను నాశనం చేయడం అనేది దాని యొక్క అలవాటు. ఈ ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ పార్టీకి ఏ గతి పెట్టిందో చూడండి, బీఆర్ఎస్కి ఏ గతి పెట్టిందో చూడండి. అలాగే ఆ పార్టీతోటి కలిసి ఇతర రాష్ట్రాల్లో కూడా స్నేహం చేసిన యూపీలో కానీ, పంజాబ్లో కానీ ఇటువంటి చోట్ల ఆ పార్టీలకు ఎటువంటి పరిస్థితి వచ్చిందో చూస్తున్నాం. శివసేనని ఏ రకంగా మొక్కలు చేసి ఆ రకంగా అక్కడ శరద్ పవార్ పార్టీని కూడా మొక్కలు చేసే రకంగా నాశనం చేసి చూస్తున్నాం. అందుకని అటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో జరగకూడదని, మతోన్మాద శక్తులు పెరగకూడదని మేము కోరుకుంటున్నాం. అది జరగాలంటే వైఎస్ఆర్పీ పరిస్థితి తెలుగుదేశం కూడా పట్టకుండా చూసుకోవాలి. వాళ్ళు బీజేపీ మోజులో పడి దాని యొక్క ఈ విషకౌగిల్లోకి పోకుండా చూసుకోవాలని చెప్పేసి మేము భావిస్తున్నాం. అది ఎంత తొందరగా అది తెలుగుదేశం పార్టీ దాన్ని గమనిస్తే దానికే అంత మంచిది. ఇక రెండవ విషయం, నేను సోమశిల ప్రాజెక్టు వద్దకి మంత్రి వెళ్ళి అక్కడ యాప్రాన్ జరిగిన తీవ్రమైన నష్టాన్ని పరిశీలించి దానికి ఒక 100 కోట్లు పెట్టి వెంటనే దాన్ని బాగు చేస్తామని చెప్పేసి ప్రకటించారు. ఈరోజు రాష్ట్రంలో ఒక సోమశిల పరిస్థితే కాదు, మొత్తం ఇరిగేషన్ వ్యవస్థల పరిస్థితులన్నీ ధ్వంసమైపోయి ఉన్నాయి. మీరు శ్రీకాకుళంలో ప్రారంభిస్తే జంజావతి ప్రాజెక్టు పరిస్థితి ఇప్పటి వరకు ఏం మెరుగు కాలేదు. ఒరిస్సాతోటి ఉన్న తగాదాని దాదాపు ఒక 1000 ఎకరాలు భూమి, దాని వివాదాన్ని కూడా పరిష్కారం చేయలేక దశాబ్దాల తరబడిది మొదలుంది. ఇప్పటి వరకు వేరే ప్రభుత్వాలు ఉన్నాయని చెప్పి అనుకోవచ్చు. ఇప్పుడు ఒరిస్సాలో బీజేపీ ప్రభుత్వమే ఉంది, ఇక్కడ తెలుగుదేశం పార్టీ వారు మరి ఎన్డీఏ ప్రభుత్వం అనుకుంటున్నారు, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం మోడీ గారు ఉన్నారు. 3 చోట్ల ఇట్లా స్నేహపూరితమైన పార్టీలు ఉన్నప్పుడు ఆ జంజావతి సమస్యను పరిష్కారం చేయడం పెద్ద సమస్య కాదు, దాన్ని చేయాల్సి ఉంటుంది. అలాగే పోలవరం తీసుకోండి, గత ప్రభుత్వం జగన్ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 4000 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్పేసి కాంట్రాక్టర్ని మార్చేశారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం 5 ఏళ్ల హయాంలో 1000 కోట్ల రూపాయల అవినీతి వృధా జరిగిందని చెప్పేసి మన వైట్ పేపర్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఈ కాంట్రాక్టర్ని మార్చడం అటుంచి ఈ డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడం, మొత్తం అది కొట్టుకుపోవడం, కాఫర్ డ్యామ్స్ అన్నీ బలహీనపడటం, అలాగే విద్యుత్తు ఉత్పత్తి కేంద్రం అది అమల్లోకి రాకపోవడం, వీటన్నిటి వలన 1000 కోట్ల రూపాయల నష్టం జరిగింది అనేది వాస్తవం. అలాగే వెలుగొండ ప్రాజెక్ట్ ఉంది, ఒక టన్నెల్ పూర్తి అయిపోయింది, ఇంకో టన్నెల్ ఒక 100 మీటర్లో అందుకని కొద్ది తక్కువ మాత్రమే పూర్తి కావాల్సింది, దాన్ని కూడా జగన్ ప్రభుత్వం పూర్తి చేయలేకపోయింది. దానివల్ల కూడా 1000 కోట్ల రూపాయలు వృధా అయిపోయిన పరిస్థితి ఉన్నది. అందుకని నేను తెలుగుదేశం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇప్పుడు అన్నింటిలోనూ వైట్ పేపర్లు ప్రకటిస్తున్నారు, అవసరమైన వాటికి, అవసరం లేని వాటికి, అన్నిటికీ. కానీ ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి కావడం అనేది
మొత్తం రాష్ట్రంలో రైతాంగానికి చాలా ముఖ్యమైనది. అందుకని ఈ ఇరిగేషన్ ప్రాజెక్టులన్నింటి మీద ఒక వైట్ పేపర్ ప్రకటించాలని, ఇప్పటి వరకు ప్రాజెక్టు పురోగతి ఎందుకు ఆలస్యం అవుతుంది, ఏం సమస్యలు ఉన్నాయి, దానికి ఎవరు బాధ్యులు అనేది స్పష్టంగా దాంట్లో ప్రకటించాలని, తద్వారా ఈ తప్పులకి వాటన్నిటికీ బాధ్యులు ఎవరో నిర్ణయించి వారి మీద అవసరమైన రాజకీయ పార్టీ నాయకులైనా లేకపోతే అధికార బృందమైన ఎవరి బాధ్యుల్లో నుంచి యాక్షన్ తీసుకోవడానికి వచ్చేట్టుగా ఆ విచారణ జరిపించాలని, ఈ సత్వరం ప్రాజెక్టులు పూర్తి చేసేదానికి అవసరమైన విధి విధానాలు రూపొందించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అప్పుడు సోమశిల కానీ, వెలుగొండ కానీ, పోలవరం కానీ ఇవన్నీ పూర్తయి రైతులకు న్యాయం జరుగుద్ది, అది తీసుకోవాలని చెప్పేసి కూడా కోరుతున్నాం. చివరి విషయం ఏంటంటే, ఇక్కడ మంత్రి నారాయణ గారు ఉన్నారు, మున్సిపల్ శాఖ మంత్రి. ఆయన రాజధానిని 3 సంవత్సరాల్లో పూర్తి చేస్తానని చెప్పేసి ఆ మధ్య చెప్పారు. రాజధాని వివాదం అంతా మనకు తెలుసు. మొత్తం దాన్ని ఈ రాష్ట్రానికి ఒక రాజధాని లేకుండానే అంతకుముందు తెలుగుదేశం, ఆ తర్వాత జగను కారణమయ్యారు. చంద్రబాబు గారు ప్రాజెక్ట్ని, అమరావతి ప్రాజెక్ట్ని తను ఉన్న 5 సంవత్సరాలని పూర్తి చేయక ఆయన జగన్కి అవకాశం ఇచ్చాడు.